ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 18. సంవత్సరమంతా మనం బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మనం చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 35వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఆయన పరలోకపు అద్భుతమైన సన్నిధి, ఆయన యొక్క మంచు, ఆయన దీవెన వర్షపు ధార మీ మీద సమృద్ధిగా దిగివచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయకాలం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం, దేవుని వాక్యం చేత మనమందరం కూడా దీవించబడడం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఇది ఎంతో ఆనందదాయకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి మనుష్యుడు కూడా ఎక్కువగా మాట్లాడడానికే ఇష్టపడతాడు. వినేవారు చాలా అరుదుగా ఉంటారు. వారు వినడానికి ఇష్టపడక మాట్లాడడానికి తొందరపడి ఏదో మాట్లాడేస్తుంటారు. ఈ విధంగా మాట్లాడడం వలన అనేక రకాల సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తి అన్నారు, ఈగోకి ఈనోకి తేడా ఏమిటి అని. అతడే దానికి జవాబు చెబుతూ, ఈనో మనకు తెలుసు, కాస్త తిన్నటువంటి ఆ భోజనం అరగకపోతే మనం ఈనో ప్యాకెట్ తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని తాగుతాం. ఆ ఈనో తాగితే 6 నిమిషాల్లో బాధ తగ్గిపోతుంది. కానీ ఈగో 6 నిమిషాల్లో బంధం తెగిపోతుంది. ఈనోకి ఈగోకి తేడా అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విస్తారంగా మాట్లాడడం వలన ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు మనం మూట కట్టుకుంటున్నాం. కానీ దైవవాక్యం ఏం చెప్తుంది? మీరు వినడానికి వేగురపడుడి, మాట్లాడటానికి నిదానించండి అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మన మాటల్ని పొదుపు చేస్తామో మీ జీవితంలో అనేకమైన సమస్యలు తగ్గిపోతాయి. మనం విస్తారంగా మాట్లాడడం వల్ల అనేకులు అభ్యంతరపడుతున్నారు, అనేకులు దూరం అవుతున్నారు, అనేక మంది యొక్క మనస్సులు నొచ్చుకుంటున్నాయి. ఈ విధంగా ప్రభు కూడా మన మాటలను బట్టి బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మౌనముగా ఉండడం మనం నేర్చుకున్నట్లయితే అది అనేక విద్యలలో ఒక శ్రేష్టమైన విద్య. మౌని కానివాడు ముని కాలేడు. అతడు ముని కావాలంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మీద ఏకాగ్రత మనకు కలగాలంటే మనం మౌనంగా ఉన్నప్పుడు
ఆ విషయం మీద మనకి ఏకాగ్రత కలుగుతుంది. మౌనంగా ఉన్నప్పుడు ఇతరుల దృష్టిలో మనం జ్ఞానులుగా ఎంచబడతాం. దేవుడు కూడా మనల్ని జ్ఞానిగా ఎంచుతాడు. ఎందుకనంటే అలా మౌనంగా ఉండుట వలన అనేకమైనటువంటి అభ్యంతరకరమైన ఆ పరిస్థితుల నుండి మనం బయటపడతాం. అది జ్ఞానం కాదా? అలాంటి వాడు జ్ఞానవంతుడు కాడా? కాబట్టి దేవుని బిడ్డలారా, మీ మాటల్ని పొదుపు చేయండి. చాలాసార్లు అనేకులు మాట్లాడుతూ రకరకాలుగా వారు ప్రవర్తిస్తుంటారు. నవ్వుతూ ఉన్నవాడు నానా రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు ఒక భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు ఆప్యాయంగా మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేస్తూ రంకెలు వేస్తూ మాట్లాడతాడు. ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడు. పేదవాడు పిరికితనంతో మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు విమర్శతో మాట్లాడతాడు. కానీ జ్ఞానం గలవాడు మౌనముగా మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారిలో మీరు ఎవరు? మౌనంగా మాట్లాడేవారా? మీరు జ్ఞానవంతులా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే మీరు మాటల్ని తగ్గించుకుంటారో అప్పుడు మీ జీవితంలో విస్తారమైనటువంటి మేళ్ళు చూడగలుగుతారు. చాలా బంధాలు నిలబడతాయి, తొందరలు తగ్గిపోతాయి. కాబట్టి మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగని 24 గంటలు మీరు మాట్లాడకుండా నోటికి ఏదో ప్లాస్టర్ వేసినట్టుగా మీరు ఉండాలని నేను చెప్పట్లేదు. కానీ అవసరమైన సమయంలో అవసరమైన మాట అవసరమైన వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు ఒక రోగికి మందు వేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మేము అధికంగా మాట్లాడడం కంటే మా తండ్రి వినడానికి వేగురపడినట్లుగా మాకు సహాయం చేయండి. మా తండ్రి, అనేక మారులు తొందరపడి మాట్లాడడం వలన ఎవరి గురించో ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాకు తెలిసినా తెలియకపోయినా వారి గురించి మేము మాట్లాడిన మాటల వలన ఎంతోమంది నొచ్చుకున్నారు. అవి అబద్ధాలని, అతిశయోక్తులని, అవి అప్రస్తుత మాటలని మేము తెలుసుకున్నప్పుడు కూడా మాకును బాధ కలిగింది. మేము ఎలా మాట్లాడాలో మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.